Hello, welcome to Vishnu IAS Academy. As part of our daily current affairs discussion, Group 1, Group 2, అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుగులో కరెంట్ అఫైర్స్ అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనకు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసి మనం రెగ్యులర్గా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వైడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక ఆర్డర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే క్లాస్ స్టార్టింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్, తర్వాత నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ చివరిలో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్స్ అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి నవంబర్ 10th అంటే ఈరోజు వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే సైన్స్ అనేటువంటిది శాంతికి అదేవిధంగా అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పేసి 1999లోనే అంటే 1999వ సంవత్సరం హంగేరీ దేశంలో బుడాపెస్ట్ అనేటువంటి సిటీ వేదికగా ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఒక నిర్ణయం అనేటువంటి తీసుకున్నారు, అంటే సైన్స్ని డెవలప్ చేసుకోవాలి. సో సైంటిఫిక్ రీజన్స్తో మన యొక్క లైఫ్ అనేటువంటిది చాలా ముడిపడి ఉంది. ఉదాహరణకి డిసీజెస్ అనేటువంటి మనము సైన్స్ని ఉపయోగించి వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా, మన యొక్క సీవియర్ స్ట్రెస్ లెవెల్స్ కూడా సైన్స్ని ఉపయోగించి మనం డే టు డే లైఫ్లో ఎంతో ఉపయోగకరంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో సైన్స్ అనేటువంటిది మనశ్శాంతి అదేవిధంగా ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది అండ్ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ సైన్స్ని ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అండ్ మన యొక్క లైఫ్ భాగంగా మన యొక్క లైఫ్ సైకిల్లో భాగంగా దాన్ని మనం ఇంపార్ట్ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ రావడం జరుగుతుంది. సో 2023 సంవత్సరానికి గాను నవంబర్ 10th మనము ఎవ్రీ ఇయర్ నవంబర్ 10th యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో 2023 యొక్క థీమ్ వచ్చేసి సో బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్. సో ఈ యొక్క శాస్త్ర సాంకేతికత పైన మనం నమ్మకం అనేటువంటిది ఏర్పరచుకోవాలి అనేటువంటి కాంటెక్స్ట్లో ఈ యొక్క ఆర్టికల్, ఈ యొక్క థీమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్టయితే మొదటిసారిగా వరల్డ్ సైన్స్ డే పీస్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సెలబ్రేట్ చేసుకోవడం అంటే మనకి నవంబర్ 10 2022 సంవత్సరం నుంచి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బుడాపెస్ట్లో జరిగినటువంటి సైన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, ప్రపంచ సైన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో 1999లో, సో దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయమే 2002 నుంచి నవంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరము కూడా మనం వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి మెయిన్స్ కానివ్వండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా సరే థీమ్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఆ యొక్క డేట్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఎప్పుడు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేశారు, ఇవి ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మనకు సైన్స్ అనేటువంటిది డే టు డే లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో డిసీజ్ కంట్రోల్లో కానివ్వండి ఇతర అంశాల్లో సైన్స్ అనేటువంటి దాని యొక్క అభివృద్ధి అంతా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. సో మన యొక్క మీరు గమనిస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా సైన్స్కి మనం చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్క సిటిజన్ కూడా అని మనకి ఈ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ 2 ఏరియాస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది సైన్స్కి ఉన్నటువంటి వాల్యూ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎంత లేదన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి మనము కొంత ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని కూడా మనం ఒక్కొక్కసారి వ్యక్తపరుస్తూ ఉంటాం. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. మనం ఎన్నుకోబడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మన యొక్క సేవ చేస్తున్నారా, వారి యొక్క స్వలాభాల కోసం ఎన్నిక అవుతున్నారా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీరు గమనిస్తే భారతదేశంలో 5,000 మందికి పైగా ప్రజాప్రతినిధుల పైన క్రిమినల్ కేసెస్ అనేటువంటివి ఉన్నాయి. మీరు గమనిస్తే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యానించినటువంటి అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 5,000కు పైగా కేసులు అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి. ఎవరిపైన? ఎమ్మెల్యేలపైన, ఎమ్మెల్సీలపైన, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పైన 5,000కు పైగా కేసులు అనేటువంటివి పెండింగ్లో ఉండగా ప్రజాస్వామ్యంలో ఒక నమ్మకం అనేది ఏర్పడాలి అంటే ఎవరైతే నేర చరిత్ర కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారో వారికి శిక్ష ఖచ్చితంగా పడాలి. తర్వాత రోజుల్లో పోటీ చేయాలా లేదా అనేటువంటి కాంటెక్స్ట్ పైన సుప్రీంకోర్టు ఇక్కడ 2 అంశాలండి, ఒక 2 పిటిషన్లు ఫైల్ చేయడం జరిగింది. ఈ యొక్క నేర చరిత్ర కలిగినటువంటి ప్రజాప్రతినిధులపైన త్వరగా చర్యలు తీసుకోవాలని, ఆ యొక్క కేసులు పెండింగ్లో ఉన్నటువంటి త్వరితగతిన విచారణ చేయాలని చెప్పేసి ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. రెండో కేసు వచ్చేసి ఒకసారి నేర చరిత్రలో ప్రూవ్ అయినటువంటి వ్యక్తి, శిక్ష పడినటువంటి వ్యక్తికి ఇంకొకసారి లైఫ్లో
ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం కూడా లేదు, అంటే జీవితకాల నిషేధం అనేటువంటిది విధించాలి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు కేవలం ఒక విషయం పైన మాత్రమే ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. త్వరితగతిన హైకోర్టులకు ఆదేశించడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే అపెక్స్ కోర్టు అనేటువంటిది మనకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులకి ఆదేశాలు జారీ చేసిందేమని స్పెషల్ ట్రయల్స్ అనేటువంటి స్పెషల్ బెంచెస్ అనేటువంటి ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని త్వరితగతిన విచారించండి అని చెప్పింది. రెండో పిల్ అనేటువంటిది జీవితకాల నిషేధం పైన కొంత వాయిదా వేయడం జరిగింది. సో జీవితకాల నిషేధం అనేటువంటిది విధించాలి. ఈ యొక్క ప్రూవ్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి వాళ్ళు ఇంకోసారి పోటీ చేయకూడదు అనేటువంటి వ్యాజ్యం పైన కొంత పెండింగ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టికల్ అనేటువంటిది ప్రజాప్రతినిధులపైన క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ని సూచించింది. అదే ఆర్టికల్ 227. ఆర్టికల్ 227 ఏం చెప్తుంది అంటే పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ ఓవర్ ఆల్ కోర్ట్స్ బై ద హైకోర్ట్, అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హైకోర్టుకి తన పరిధిలో ఉన్నటువంటి ప్రతి కోర్టు పైన అధికారం అనేటువంటిది ఉంటుంది. సో స్పెషల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నా లేదంటే స్పెషల్ బెంచెస్ ఏర్పాటు చేయాలన్నా సరే ఆర్టికల్ 220 కింద ఈ యొక్క హైకోర్ట్స్ అనేటువంటి తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 227 ప్రకారం తన యొక్క విధులు నిర్వహించాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకులు చాలా ఈ యొక్క రాజ్యాంగానికి కానివ్వండి, రాజ్యాంగ విలువలకు కానివ్వండి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఎంతో మానవతా విలువలకి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు అనేటువంటిది చాలా విచారం వ్యక్తం చేసింది. అంటే ప్రజలకు జ్యుడిషియరీ పైన నమ్మకం కలగాలి అంటే ఇలాంటి కేసెస్ త్వరితగతిన పరిష్కరించాలి అని చెప్పేసి మనకి సుప్రీం ధర్మాసనం అనేటువంటిది పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్గా కాంట్రవర్సీలో ఎక్కువగా ఉంది. సో తృణమూల్ ఎంపీ మహువా మోత్రా. సో మనకి పార్లమెంట్ సమావేశాలు చూసినప్పుడల్లా ఈవిడ యొక్క వాయిస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రశ్నించడంలో కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్లో కానివ్వండి, డిబేట్స్లో కానివ్వండి అద్భుతంగా వాగ్దాటిగా మాట్లాడేటువంటి శక్తి మన మహువా మోత్రా గారికి తృణమూల్ ఎంపీ ఉండడం జరిగింది. కాకపోతే ఒక అలిగేషన్ అనేటువంటిది ఏంటంటే ఏం జరిగిందో చెప్తాను క్లుప్తంగా. ఆవిడ పైన ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణ ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు తీసుకొని వారికి కావాల్సినటువంటి ప్రశ్నలు పార్లమెంట్లో అడిగింది. అంటే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారుల దగ్గర నుంచి ముడుపులు అనేటువంటి అంటే ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు అనేటువంటిది ఆవిడ ఆర్జించినట్టు ఒక ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఆవిడ యొక్క ఎంపీ అకౌంట్ అనేది లాగిన్ అకౌంట్ అనేది సో వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆ అకౌంట్ దుబాయ్లో లాగిన్ అయినట్టు సో ఇవన్నీ కూడా ఆరోపణలు రావడంతో సో ఆవిడ పైన ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫార్సు చేయడం జరిగింది. సో ఎథిక్స్ కమిటీలో అంటే ఈవిడ ఎథికల్గా బిహేవ్ చేయలేదు, తన యొక్క ఎథిక్స్ని మర్చిపోయి తన యొక్క బాధ్యతలు అనేటువంటి నిర్వహించిందని చెప్తున్నారు. అంటే ఆదాని గ్రూప్ పైన, మోడీ ప్రభుత్వం పైన ఏకదాటిగా ప్రశ్నలు సంధించడం కోసం తను డబ్బులు ఆర్జించింది అని చెప్పేసి ఒక ఆరోపణతో ఎథిక్స్ కమిటీకి ఆవిడ యొక్క కంప్లైంట్ని రికమెండ్ చేయడం జరిగింది స్పీకర్. సో స్పీకర్ రికమెండ్ చేస్తేనే వారు కన్సిడర్ చేయాలన్నమాట. ఎథిక్స్ కమిటీ అనేటిది 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2000 ఇయర్లో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎథిక్స్ కమిటీ అనేటువంటి మనకి లోక్సభ ఎథిక్స్ కమిటీ సపరేట్గా ఉంటుంది, అదేవిధంగా రాజ్యసభ ఎథిక్స్ కమిటీ కూడా సపరేట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఈ ఎథిక్స్ కమిటీ ఈవిడ్ని విచారించిన తర్వాత వాళ్ళు సిఫార్సు చేసింది ఏమిటంటే ఆవిడ్ని హౌస్ నుంచి డిస్క్వాలిఫై చేయండి, అండ్ ఆవిడ్ని సభ మెంబర్గా డిస్క్వాలిఫై చేయండి అని చెప్పడం జరిగింది. సో దీనికి వ్యతిరేక ఆరోపణలు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఒకవైపు ఆవిడ యొక్క గొంతుని నొక్కడం కోసమే ఈ యొక్క చర్యలు తీసుకున్నారని, లేదంటే చాలా కేసులు పెండింగ్లో ఉండగా ఈవిడ కేసుని త్వరితగతిన పరిష్కరించడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి చాలా ఉన్నప్పటికీ కూడా సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కాబట్టి ఎథిక్స్ కమిటీ ఆవిడ యొక్క ఎంపీ స్థానాన్ని, ఆవిడ యొక్క ఎంపీ పొజిషన్ని తొలగించాలి, డిస్క్వాలిఫై చేయాలి తనని అని చెప్పేసి రికమెండ్ చేసింది. ఈ రికమెండ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఒక బిల్గా శీతాకాల సమావేశాలు మనం డిసెంబర్ 4వ తారీఖున వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆ బిల్ ప్రవేశపెట్టి ఒకవేళ ఆ బిల్ అనేటువంటిది పాస్ అయినట్టయితే
ఖచ్చితంగా ఆవిడ డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ఎథిక్స్ కమిటీలో మనకి కాంపోజిషన్ వచ్చేసి ఎవరెవరు ఉంటారు అంటే, ఎథిక్స్ కమిటీలో కాంపోజిషన్ ఎవరెవరు ఉంటారంటే 15 మంది సభ్యులు ఉంటారండి. 15 మంది సభ్యుల్ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే స్పీకర్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఆ 15 మెంబర్స్కి కూడా వాళ్ళలో ఒకరు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వారి యొక్క టర్మ్ ఎంత అంటే 1 year కంటే మించకూడదు. 1 year కంటే నాట్ ఎక్సీడింగ్ 1 year అనమాట. సో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 1 సంవత్సరం కంటే ఎక్కువ మించి ఉండకూడదు అనమాట. వారు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ప్రతి కంప్లైంట్ టు ఎగ్జామిన్ ఎవ్రీ కంప్లైంట్ రిలేటింగ్ టు అనెథికల్ కండక్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభ సభ్యులు అనెథికల్గా వారి యొక్క బిహేవియర్ ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు కేసెస్ అంటే ఆ పర్టికులర్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి స్పీకరు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎథిక్స్ కమిటీ సుమోటోగా తీసుకోదు. మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటారండి, ఎథిక్స్ కమిటీ అనేది సుమోటోగా ఈ యొక్క కేసెస్ అనేటువంటిది తనకి తానే తీసేసుకుంటుందంటే కాదు. మనకి రాజ్యసభ కమిటీ మాత్రం సుమోటోగా సూచనలు ఇస్తుంది సభ్యులకి. కాకపోతే ఇక్కడ ఎథిక్స్ కమిటీకి ఎవరు సిఫార్సు చేస్తారు కంప్లైంట్ అంటే స్పీకర్ రికమెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత టు ఫార్ములేట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ యొక్క సభ్యులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి దానిపైన కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది వాళ్ళు రూపుదిద్దడం జరుగుతుంది. సో అండ్ సజెస్ట్ అమెండ్మెంట్స్ ఆర్ అడిషన్ టు ద కోడ్ ఆఫ్ కండక్ట్ టైమ్ టు టైమ్. సో సమయానుకూలంగా ఈ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది సభ్యులు ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్ములా ఆర్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి రూపుదిద్ది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూడాలి, December 4th ఈ యొక్క బిల్ అనేటువంటిది ఆ కమిటీ నివేదిక తనని రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది, రికమెండ్ చేయడం జరిగింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈనాడు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో వచ్చింది. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి? ప్రజెంట్ ఉన్నటువంటి బేరియం క్రాకర్స్ని సుప్రీంకోర్టు కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు భారతదేశం మొత్తం మీద కూడా బేరియం అనేటువంటిది ఉపయోగించినటువంటి క్రాకర్స్ని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు. బేరియం క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో బేరియం కెమికల్ యూజ్ చేసినటువంటి క్రాకర్స్ పర్యావరణానికి చాలా విఘాతుకం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ఆరోగ్య సమస్యలు అనేటువంటి వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు భారతదేశం మొత్తం మీద కూడా వాటిని నిషేధించడం జరిగింది. వాటి ప్లేస్లో మనకి హరిత టపాసులు లేదంటే గ్రీన్ క్రాకర్స్ అనేటువంటి రికమెండ్ చేయడం జరిగింది. అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఫైర్ క్రాకర్స్లో అల్యూమినియం అండ్ సీసెమ్ ఈ 2 కెమికల్స్ తక్కువ యూజ్ చేయడం వల్ల ఆ క్రాకర్స్ పేలినప్పుడు వాటర్ వేపర్ అనేది వచ్చి ఎక్కువగా దుమ్ము పొగ అనేటువంటిది అలుముకోకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమి లేదు, సింపుల్గా చెప్పాలంటే అల్యూమినియం అదేవిధంగా సీసెమ్ అనేటువంటి ఎలిమెంట్స్, సీసెమ్ అనేటువంటి కెమికల్స్ చాలా తక్కువ మోతాదులో క్రాకర్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి అవి పేలినప్పుడు ఈ యొక్క వాటర్ వేపర్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పొగ లేదంటే దుమ్ము ఎక్కువగా అలుముకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హరిత టపాసుల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి తక్కువ సౌండ్ని కూడా ఇస్తాయి. అంటే దాదాపుగా 110 డెసిబెల్స్ అంత ఆ రేంజ్ కంటే ఎక్కువగా సౌండ్ అనేటువంటిది రాదు. అదే మనకి బేరియం క్రాకర్స్ అనేటువంటివి దాదాపుగా 160 నుంచి 200 డెసిబెల్స్ వరకు సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ సౌండ్ వల్ల జంతువులు భయపడడం కావచ్చు, లేదంటే చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే ఏజ్ ఓల్డ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆల్రెడీ ఇచ్చాను, ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. సో సుప్రీంకోర్టు అనేటువంటిది బేరియం క్రాకర్స్ని 2018లోనే బ్యాన్ చేయడం జరిగింది ఢిల్లీ నగరానికి సంబంధించి. కాకపోతే రీసెంట్గా మళ్ళీ ఏం చెప్పిందంటే బేరియం క్రాకర్స్ అనేవి ఢిల్లీ మాత్రమే కాదు భారతదేశం అంతటా కూడా ఇవి బ్యాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవి కాలుష్యాన్ని విపరీతంగా ప్రేరేపిస్తాయి, పెంచుతాయి. సో ప్రజలకి కూడా ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటి వల్ల వచ్చే నష్టం ఏంటంటే సౌండ్ అనేది, ధ్వని అనేది 160 నుంచి 200 డెసిబెల్స్లో విపరీతంగా సౌండ్ అనేటువంటిది వస్తుంది. అండ్ ఒక టైం లిమిట్ అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. భారతదేశంలో దివాళీ రోజున మనకి క్రాకర్స్ అనేవి రాత్రి 8 నుంచి 10 వరకు, అంటే కేవలం 2 గంటల సమయంలో మాత్రమే ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ అనేటువంటివి మనం లైట్ చేసుకోవాలి. సో ఎలాంటి కెమికల్స్ చాలా ప్రమాదకరం అంటే బేరియం ఒకటి, హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క కెమికల్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి దాంట్లో. తర్వాత సీసేమ్ అనేటువంటిది మనకి పల్స్ ఇష్యూస్ ఎక్కువగా, నాడి యొక్క సమస్యలు అనేటువంటి ఎక్కువగా వస్తుంటాయి. సల్ఫర్ నైట్రేట్ వల్ల మనకి సైకలాజికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా
ఈ బేరియం క్రాకర్స్ లేదంటే అదర్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల, మెగ్నీషియం కానివ్వండి, ఆర్సెనిక్ కానివ్వండి, సోడియం ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల, ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్ అండి. ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి మనకి ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి క్రాకర్స్లో ఉపయోగించేటువంటి కెమికల్స్ ఏంటి చాలా ఇంపార్టెంట్, ఇవి ఒకసారి నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు గమనిస్తే గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి? తక్కువ మోతాదులో అల్యూమినియం సీసేమ్ అనేటువంటిది ఉపయోగించడం వల్ల, వాటి యొక్క సౌండ్ లెవెల్స్ అనేటువంటివి కూడా తక్కువ ఉంటాయి. అదేవిధంగా గ్రీన్ క్రాకర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సౌండ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటర్ వేపర్ రిలీజ్ అయ్యి పొగ అనేటువంటిది ఎక్కువగా రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ నా సజెషన్ ఏంటంటే అందరం కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి. డెఫినెట్లీ వీ హ్యావ్ టు సెలబ్రేట్, ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాకపోతే యాజ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్ మనకు కూడా ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది కాబట్టి ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దీస్ కెమికల్ క్రాకర్స్ అనమాట. డెఫినెట్లీ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరు కాదనరు. అండ్ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే మనకు సూచిస్తున్నారో ఎన్విరాన్మెంటలిస్టులు కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, ఒక బాధ్యత అనేటువంటి మన మీద ఉంటుంది కాబట్టి అది నా సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జగనన్న సురక్ష అనేటువంటిది, జగనన్న ఆరోగ్య సురక్ష మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఆరోగ్య సురక్ష అనేటువంటి స్కీమ్ని రీసెంట్గా అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఉచితంగా కన్సల్టేషన్ అనేది, అంటే డాక్టర్లను వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వచ్చు, మన యొక్క సమస్యలు అనేటువంటివి చెప్పుకోవచ్చు. తర్వాత డయాగ్నోసిస్, ఆ ట్రీట్మెంట్ అనేటువంటి చేస్తారు, మన యొక్క సమస్యలన్నింటినీ కూడా ముందుగా పరిష్కరించడం జరుగుతుంది. మెడిసిన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అంటే ఇక్కడ మీరు గమనిస్తే హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ద పూర్ పీపుల్. పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ వరకు వెళ్ళి వారి యొక్క అవుట్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ అంటాం మన ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి వర్డ్ ఇది. అలాంటి అంశాల్లో ప్రభుత్వం అనేటువంటిది విద్య, వైద్యం, ఉపాధి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎక్కువగా చొరవలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీపుల్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నిర్వహించినటువంటి మొత్తం శిబిరాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12,240 శిబిరాలు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. అన్ని సెంటర్స్ అనమాట. శిబిరాలు అంటే 12,000కు పైగా సెంటర్స్లో మనకి ఎంతోమందికి ప్రజలకి ఈ యొక్క వ్యాధులు అనేటువంటి అన్నీ కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ డేటా మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఈ శిబిరాల గురించి మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేషనల్ వాటర్ వేస్ 4 అనేటువంటిది జాతీయ స్థాయిలో, ఇంటర్నల్ వాటర్ వేస్ అనేటువంటిది మనకి 4 ఉన్నాయి. 4 నాలుగోది వచ్చేసి కాకినాడ పుదుచ్చేరికి కనెక్టింగ్ అనమాట. ఎన్ని కిలోమీటర్లు అంటే 767 కిలోమీటర్లు. ఈ నేషనల్ వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్ అంటామండి, అంతర్గత జల రవాణా అంటాం. ఈ నేషనల్ వాటర్ వేస్ నెంబర్ 4లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా చేపట్టబోయేటువంటి ఒక లైన్ ఏమిటి అంటే దేశంలోనే అంతర్గత భూజల రవాణాకి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే కృష్ణా నది పైన ముక్త్యాల, అంటే ఇది కృష్ణా డిస్టిక్లో ఆర్ ప్రెజెంట్ డే ఉన్నటువంటి ఎన్టీఆర్ డిస్టిక్ జగ్గైపేట దగ్గర ముక్త్యాల అనేటువంటి ప్రదేశం నుంచి మాదిపాడు, పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి మాదిపాడు అనేటువంటి ప్రదేశం మధ్యలో రోరో సర్వీసెస్, అంటే రోలిన్ సర్వీసెస్ లేదా ఫెర్రీ సర్వీసెస్ అంటాం, అంటే ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అనేవి నదీ మార్గం ద్వారా ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. పీపీపీ మోడల్లో రోలిన్ రోల్ ఆన్ అనేటువంటి, రోరో అంటే రోలిన్ రోల్ ఆన్ అనేటువంటి సర్వీసెస్ లేదా సింపుల్గా ఫెర్రీ సర్వీసెస్ అంటాం, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అంటాం. ఎందుకు అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే ఈ పర్టికులర్ వాటర్వే నిర్మించడం ద్వారా ఎంతో డబ్బు ఆదా అవుతుంది, అదేవిధంగా ఎంతో డీజిల్ ఆదా అవుతుంది. ఏంటి సంబంధం అంటే ఇక్కడ మీరు గమనిస్తే ముక్త్యాల ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు అనేటువంటి ఉన్నాయండి. సిమెంట్ పరిశ్రమలు ఉండడం వల్ల సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం డైలీ ఒక 500 ట్రక్కులు అనేటువంటి తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎంతో డీజిల్ ఖర్చు అవుతుంది. దాదాపుగా సంవత్సరానికి 103 కోట్ల మేర విదేశీ మారక నిల్వలు అనేటువంటివి డీజిల్ రూపంలో మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే డీజిల్ ఎక్కువ వాడాల్సిన పని లేదు, ఎందుకంటే వాటర్వే ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు కాబట్టి. దీనివల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం దాదాపుగా ఒక 497 కోట్ల రూపాయలు ఆదాయం అనేటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఎంతో తోడ్పడుతుంది. ఓవరాల్గా దీనికి సంబంధించినట్టు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే ఇది PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ముక్త్యాల మాదిపాడు మధ్య రోరో సర్వీసెస్ అనేటువంటివి ఇన్లాండ్ వాటర్వేస్
అథారిటీ, స్టేట్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఏర్పాటైన తర్వాత మనకి జాతీయ స్థాయిలో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఉంది, అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా రీసెంట్గా ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత తొలి ప్రాజెక్ట్ ఇదేనండి. తొలి ప్రాజెక్ట్ ఏంటి? ముక్త్యాల మాదిపాడు మధ్య రోరో సర్వీసెస్ లేదంటే ఫెర్రీ సర్వీసెస్ అంటాం. ఫెర్రీ సర్వీసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటాం. సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో తర్వాత దీనికి సంబంధించినటువంటి డిస్టెన్స్ దాదాపుగా 125 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది తగ్గనుంది. ఆ యొక్క వాటర్వే అనేటువంటి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత, అందుబాటులోకి వచ్చిన తర్వాత 125 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గడం వల్ల మనకి ఎంతో డీజిల్ సేవ్ అవుతుంది. దానివల్ల కొంత ఆదాయం అనేటువంటిది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది అండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్. అండ్ టోటల్ లెంత్ ఆఫ్ NH4 వచ్చేసి 1095. మనకి ఈ మధ్యలోనే అంటే ఈ నేషనల్ హైవే వాటర్వే 4లోనే బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది కూడా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ వాటర్వేస్ 4 ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది. సో దీనివల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అక్కడ ప్లేస్ అనేది ఇంపార్టెంట్. ఏ రివర్ పైన, కృష్ణా రివర్ పైన మనకి ఇది నిర్మించడం జరుగుతుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే మ్యాప్ అనేటువంటి చూడొచ్చు ఒకసారి. యూ కెన్ సీ మ్యాప్ ఆన్ హియర్. సో ఇక్కడ చూస్తే కనెక్టివిటీ ఇదంతా కూడా నేషనల్ వాటర్వే 4 కాకినాడ దగ్గర నుంచి ఇక్కడ పుదుచ్చేరి వరకు, ఇక్కడ విజయవాడ దగ్గర ఈ లూప్ లైన్ అనేటువంటి నిర్మించడం జరుగుతుంది అనమాట ఈ ఏరియాస్లో. సో ఇది మ్యాప్ పాయింటింగ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆర్టికల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి పేరు రీసెంట్గా మార్చడం జరిగింది. MVR గారి పేరు పెట్టడం జరిగింది. ఈయన కవి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ప్రాంతానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. సో డాక్టర్ ఎంవి రమణారెడ్డి పేరు మీద మనకి రాయలసీమ థర్మల్ పవర్ పాయింట్ అనేటువంటిది ఆయన పేరు పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 3 థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి ఏర్పాటు చేయబోతున్నారు. వాటి యొక్క పేర్లు కూడా మార్చడం జరిగింది. నెల్లూరు డిస్టిక్లో అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయబోయేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవ్ గారి పేరు పెట్టడం జరిగింది. అండ్ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి సో డాక్టర్ నార్ల తాతారావు గారి పేరు, అంటే ఎలక్ట్రిసిటీ అంశంలో ఈయన పితామహుడుగా చెప్పుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిసిటీ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన పితామహుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. నార్ల తాతారావు గారి పేరు ఇబ్రహీంపట్నంలో నిర్మించనున్న ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్కి ఏర్పాటు చేయబోతున్నారు. కడప డిస్టిక్లో మనకి కడప డిస్టిక్లో కలమల్ల అనేటువంటి ప్రదేశంలో రాయలసీమ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో దానికి పేరు ఎంవి రమణారెడ్డి గారి పేరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన గురించి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్, సో ఆయన 1985లో ఎంవి రమణారెడ్డి గారు సో రాయలసీమ కన్నీటి గాథ అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. 1985లో రాయలసీమ కన్నీటి గాథ అనేటువంటిది ఎంవిఆర్ గారు అంటే ఎంవి రమణారెడ్డి గారు ఆ యొక్క కావ్యాన్ని రాయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ద న్యూస్, సో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు అంటే తెలుగు భాషకు ఈయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదండి. సో దో ఈజ్ అ బ్రిటిష్ ఎంప్లాయ్. సో బ్రిటిష్ ప్రభుత్వంలో ఈయన ఉద్యోగస్తుడిగా కడప జిల్లాలో ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష పట్ల ఈయనకి మక్కువతో 2 విషయాలు చెప్తాను. సో అందుకే ఈరోజు ఒక ఆంగ్లేయుడిని కూడా తెలుగు భాషకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కృషి అలాంటిది. మనం ఈరోజు అన్నమయ్య కీర్తనలు వింటున్నామన్నా లేదంటే మనకి వేమన శతకాల గురించి, వేమన పద్యాల గురించి ఈరోజు మనం చదువుతున్నామన్నా సో ఒకానొక విషయంలో ఈయన కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలు పూర్తిగా ఈ అంతరించిపోయే టైం పీరియడ్లో అవి ఈయన కనుగొని వాటిని మొత్తం కూడా సేకరించి వాటిని ప్రింట్ చేయించడం జరిగింది. అదేవిధంగా మనకి వేమన పద్యాలు ఏవైతే ఉంటాయో వేమన పద్యాలన్నింటినీ కూడా ఈయన ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇందుకు ఆయనని ఈరోజు మనము కీర్తించుకునేటువంటి అవకాశం మనకు దక్కడం జరిగింది. సో నవంబర్ 10వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా సో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి తెలుగు సాహిత్యమునకు విశేషమైనటువంటి సేవ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం ఆయన యొక్క పేరు అనేటువంటి తెలుగు భాషకి చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో ఆయన ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్. అదేవిధంగా సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ నచ్చినట్టయితే సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ దిస్ వీడియో. అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.